హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్కు స్వాగతం. మాది ఇంకొక ఛానల్ కూడా ఉందండి, విశిష్ట ఫుడ్ అని. ఫుడ్ గురించి అని పెట్టాను. ఈ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇక మనకు పోతే ఇప్పుడు ఏంటంటే, నేను ఒక 6 ఇయర్స్ పాపకు నేను మెజర్మెంట్తో ఫ్రాకుది ఎలా తీసుకోవాలని చూపిస్తున్నాను. ఇదిగోండి ఫ్రాకుది నేను చూపించబోయేది. ఇప్పుడు ఈ అమ్మాయి 6 ఇయర్స్ ఉంది ఇప్పుడు. అయితే మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మొత్తం లెంత్ చూసుకోవాలి. ఫస్ట్ లెంత్ వచ్చేసి 25 ఇంచెస్ పెడుతున్నాను. ఎందుకంటే కొంచెం ఎదిగే అమ్మాయిని, స్కూల్కి వెళ్తారు కదా పిల్లలు, వాళ్ళు డైలీ యూజ్ చేయరు కదా, అందుకోసమని. ఇది ఫ్రాన్సీ టైప్ ఉంది కదా, అందుకోసం అని చెప్పేసి నేను కొంచెం ఎక్స్ట్రా పెట్టాను. ఇదిగోండి మనకు 25 ఇంచెస్ వచ్చింది కదా. ఆ తర్వాత పైనుంచి బాడీ భాగము ఇదిగోండి 10 ఇంచెస్ తీసుకోవాలి. అంటే మనకు మొత్తం వచ్చేసి 25 ఇంచెస్. అందులో ఇప్పుడు మనకు బాడీ పార్ట్ తీసుకునేది 10 ఇంచెస్. ఇక చెస్ట్ లూజ్ రౌండ్గా తీసుకోవాలి. ఇలా రౌండ్ ఎంత అవుతుందో చూసుకోవాలి. ఇదిగోండి 24 ఇంచెస్. ఇంకొంచెం ఎక్కువ పెట్టవచ్చు, 24, 25 వరకు కూడా పెట్టవచ్చు, కొంచెం లూజ్ ఉండాలంటే. ఆ తర్వాత హిప్ లూజ్, నడుము లూజ్ చూసుకోవాలి. నడుము లూజ్ కూడా ఇంచుమించు మనకు అంతే వచ్చింది. ఇదిగోండి 24 ఇంచెస్ వచ్చింది. ఇంకా మనకు కొంచెం ఎక్కువ 1 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇవి మెజర్మెంట్లు. ఈ మెజర్మెంట్ ప్రకారం ఇప్పుడు మనం కట్ చేయాలి. ఏంటంటే ఇదిగో చూడండి, హ్యాండ్స్ తీసుకుంటున్నాను. 3 ఇంచెస్ హ్యాండ్స్ తీసుకున్నాను. ఆ తర్వాత లూజు, హ్యాండ్ లూజ్ వచ్చేసి 8 ఇంచెస్ వచ్చింది. ఎందుకంటే లూజ్ పెట్టాలి కదా, అందుకోసం 8 ఇంచెస్ లూజ్ పెట్టాను. ఇక ఇవన్నీ కూడా మనం కొలతలు ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఇలా చూసుకున్నాం కదా. ఆ తర్వాత షోల్డర్ చూసుకోవాలి. షోల్డర్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ 10 ఇంచెస్ వచ్చింది. ఈ 10 ఇంచెస్ ఉన్నప్పుడు మనకు 10 ఇంచెస్లో 5 ఇంచెస్ పెడితే, అంటే హాఫ్ ఫోల్డింగ్ చేసి పెడతాం కదా, అలా పెడితే వీళ్ళకి ఇదిగో చూడండి ఇక్కడ మనకు ఇదిగో ఇక్కడ 10 ఇంచెస్ వచ్చింది ఇక్కడ షోల్డర్. దీన్ని బట్టి ఇప్పుడు మనం ఈ మెజర్మెంట్లన్నీ ఒక బుక్లో కానీ పేపర్లో కానీ మనం రాసి పెట్టుకోవాలి. ఇలా మనం మెజర్మెంట్లు వేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు క్లాత్ పైన కట్ చేస్తున్నాను చూడండి. ఇది బాడీ పార్ట్ ఇప్పుడు నేను కట్ చేసేది. ఈ బాడీ పార్ట్కు ఇదిగోండి ఎలా మెజర్మెంట్ వేయాలో చూపిస్తున్నాను. లెవెన్ ఇంచెస్ పెట్టాను ఇక్కడ. ఏంటంటే ఇదిగో చూడండి, నేను 10 ఇంచెస్ అని చెప్పాను కదా ఇందాక, 11.5 అట్లా పెట్టాను. ఎందుకంటే మనకు స్టిచ్చింగ్లోకి పోతుంది కదా, అందుకోసమని ఒక 1.5 ఇంచ్ ఎక్కువ పెట్టాను నేను. అంటే అటువైపు ఇటువైపు మనకు స్టిచ్చింగ్లోకి పోతే ఇక మనకు మధ్యలో మిగిలింది 10 ఇంచెసే మిగులుతుంది. ఇలా వచ్చేసింది కదా. ఆ తర్వాత ఇప్పుడు మనం మెజర్మెంట్ వేసుకుందాము. ఇక్కడ షోల్డర్ పెడుతున్నాను. షోల్డర్ వచ్చేసి ఇదిగోండి 5 ఇంచెస్ పెడుతున్నాను ఇక్కడ. ఇందాక మనం 10 ఇంచెస్ అనుకున్నాం కదా, చూసుకున్నాం కదా, 5 ఇంచెస్ పెట్టాను. ఆ తర్వాత చంక భాగం వచ్చేసి 4 ఇంచెస్ పెడుతున్నాను. ఇక్కడ 4 ఇంచెస్. అంటే అమ్మాయి సన్నగా ఉంది కాబట్టి 4 ఇంచెస్ పెట్టాను. లావుగా ఉన్న వాళ్ళకైతే 5 ఇంచెస్ పెట్టుకోవచ్చు. ఇక ఆ తర్వాత 7 ఇంచెస్ పెడుతున్నాను ఇక్కడ. 7 అంటే 14 ఇంచెస్ వస్తుంది చెస్ట్ లూజు. ఇలా ఎక్స్ట్రా పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు ఇదంతా రౌండ్గా మనం ఇలా స్క్వేర్ వేసుకొని, మనకి ఇలా చంక భాగం అనేది ఇలా డ్రా వేసుకొని ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి 4 భాగాలు ఉన్నాయండి. ఇదిగోండి పైన 2 ఉన్నవి, కింద 2 ఉన్నవి, ఇదిగోండి ఇక్కడ కూడా 2 ఉన్నవి, ఈ పార్ట్ కూడాను. ఇప్పుడు ఇదంతా కూడా కట్ చేద్దాం. ఇదిగో ఇలా. ఆ తర్వాత మనకు మెజర్మెంట్ ఇలా ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ వేసుకుందాం. ఇక ఇప్పుడు 2 పీసెస్ ఉన్నాయి కదా, ఇవి అంటే బ్యాక్ ఫ్రంట్. నేను ఫ్రంట్ పార్ట్లో ఇప్పుడు నెక్ కట్ చేస్తున్నాను, రౌండ్ నెక్ పెట్టేస్తున్నాను. కొంచెం కుచ్చుల కింద డిజైనర్ కింద పెట్టాలని అనుకుంటున్నాను, అందుకని ఇక్కడ 3.5 తీసుకున్నాను. ఇది నెక్ మనకి పొడవు, ఇదిగోండి 3.5 ఇంచెస్తో తీసుకున్నాను. ఆ తర్వాత షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను ఇక్కడ. 3 ఇంచెస్. ఇలా డ్రా వేసుకొని మన నెక్ అనేది ఇలా కట్ చేసుకోవాలి.
ఇది ఫ్రంట్ పార్ట్. ఇక ఆ తర్వాత బ్యాక్ పార్ట్ తీసుకుంటున్నాను. ఇది ఇక్కడ మనము 3.5 ఇంచెస్ తీసుకున్నాను కదా, ఇది బ్యాక్ పార్ట్ 2.5 తీసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఉక్స్ అయినా పెట్టుకోవచ్చు, జిప్ అయినా పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం. ఇక్కడ కొంచెం మనకు బ్యాక్ సైడ్ది కొంచెం తగ్గించి పెట్టుకుంటే బాగుంటుంది, అంటే షోల్డర్ జారకుండా ఉంటుంది. ఇలా వేసుకొని కట్ చేసుకోవాలి. ఇక మనకి ఇది ఫ్రంట్ బ్యాక్ 2 నెక్కులు కట్ చేసుకున్నాము. ఇదంతా కూడా మనకు కటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఆ తర్వాత బ్యాక్ సైడ్ మనం ఉక్స్ కానీ ఇప్పుడు జిప్ కానీ పెట్టడానికి ఓపెన్ చేశాను. ఇదిగోండి ఇలా ఉంటుంది. ఇది బ్యాక్ సైడ్. ఇది ఆ తర్వాత ఫ్రంట్ సైడ్. ఇదిగోండి ఇది ఫ్రంట్. ఇక మనకు ఇది బాడీ పార్ట్ మొత్తం కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మనకు ఇక ఇది కింది పార్ట్ ఉంది కదా, ఈ కింది పార్ట్ను మనం ఇప్పుడు కట్ చేసుకోవాలి. మనం పై పార్ట్కు అంటే ఇప్పుడు ఎంత అంటే బాడీ పార్ట్కు మనము 10 ఇంచెస్ తీసుకున్నాము. ఇప్పుడు దీనికి కావాల్సింది ఎంత అంటే 15 ఇంచెస్ కావాలి. ఇదిగో చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ ఇదంతా మనకు డిజైనర్ ఇలా ఉంది పార్ట్స్ మాదిరిగా. ఇందులో మనకు నేవీ బ్లూ, గోల్డ్ కలర్ ఇవన్నీ వచ్చేసినాయి కదా. ఇదిగో చూడండి, ఇక్కడ మన మెజర్మెంట్ ఎలా అంటే ఇప్పుడు ఇది ఎంత ఉంది క్లాత్ అంటే మొత్తం 1.5 మీటర్ ఉందండి ఇది. ఇదిగోండి మనకు టేప్ మొత్తం 1.5 మీటర్ అవుతుంది. ఇది 1.5 మీటర్ ఉన్నది క్లాత్. దీంట్లో మనం ఫ్రాక్ కుట్టాలి అంటే 1.5 మీటర్ క్లాత్తో, అంటే పన్నా పెద్దగా ఉందండి, శారీ పన్నా కంటే ఇంకొంచెం పెద్దనే ఉంది క్లాత్. అందుకోసమని ఇది మధ్యలోకి ఫోల్డింగ్ చేయాలి. ఇలా మధ్యలోకి ఫోల్డింగ్ చేసి మనకి ఎంత కావాలో అంత పెట్టుకోవాలి. అంటే ఎంత అంటే సపోజ్ ఇప్పుడు మనకు 15 ఇంచెస్ కావాలి. 15 ఇంచెస్ అంటే మరి ఫోల్డింగ్ చేసి కుట్టాలి కదా కింది వైపు, అందుకోసమని నేను 18 ఇంచెస్ పెడుతున్నాను ఇక్కడ. అంటే 3 ఇంచెస్ ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా కూడా మనం 18 ఇంచెస్ వరకు ఇలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇదిగోండి, పొరపాటున కూడా మనం డైరెక్ట్ కట్ చేయొద్దండి, ఎందుకంటే ఎగుడు దిగుడు వచ్చేస్తుంది. అందుకోసం ఇలా మార్కింగ్ వేసుకొని ఇలా కట్ చేయాలి. ఇదంతాను నేను 18 ఇంచెస్ వరకు కట్ చేస్తున్నాను. ఇక మనం 18 ఇంచెస్ వరకు ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇందులో పార్ట్స్ వచ్చింది చూడండి, మనకు బ్లూ కలర్, గోల్డ్ కలర్ ఇదంతా వచ్చింది కదా. నేను బాడీ పార్ట్కు నేవీ బ్లూ తీసుకున్నాను. ఇది నేవీ బ్లూకు గోల్డ్ కలరు, రెడ్ కలర్తో నేను డిజైనర్గా వేస్తున్నాను. మీకు నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.